435 ప్రశ్న. ఉమ్, ఇంటి నిర్మాణంలో ఉమ్, క్రైస్తవులు వాస్తు శాస్త్రం పాటించవచ్చా? ఉమ్. వివరించండి. ఎవరు? ఎండ్రపాటి కళ్యాణ్. కళ్యాణ్. వాస్తు అనేది, వాస్తు అంటే ఏంటి? అలా వాస్తు అనే మాట ఏ భాష? ఉమ్, ఇంటి నిర్మాణంలోనే కాదు, ఉమ్, ఏ నిర్మాణంలో కూడా, అది ఫ్యాక్టరీ అయినా, ఉమ్, ఇల్లు అయినా, పాకైనా, గుడిసైనా, 100,000 అంతస్తుల మేడైనా, ఉమ్. వాస్తు అంటే ఏంటి? వాస్తు ఏ భాష చెప్పాలి? తెలుగు. కాదు, తెలుగు కాదు, సాంస్క్రిట్. ఉమ్, సంస్కృతంలో ఉమ్, వాస్తు, ఉమ్. తెలుగులో క్రమమైన ఆ, ప్లాన్. పద్ధతి. పద్ధతి. క్రమమైన పద్ధతి ఉమ్, తెలుగులో. ఇంగ్లీష్లో ప్లాన్. ప్లాన్. అంటే ప్లాన్. ఇంగ్లీష్లో ప్లాను, తెలుగులో క్రమమైన తెలుగులో పద్ధతి. క్రమమైన పద్ధతితో కట్టుకోవాలి. ఉమ్. మూడోది సంస్కృతంలో వాస్తు. వాస్తు, సంస్కృతంలో వాస్తు. వాస్తు. ఈ వాస్తు అనేది ఎలా వస్తుందంటే, ఇప్పుడు మన ఆంధ్రప్రదేశ్ చూసుకుందాం. అంటే ఆంధ్రప్రదేశ్. ఒక ఇల్లు స్థలాలు ఇచ్చారు, అందరు కట్టుకుంటున్నారు. అందరు కట్టుకుంటున్నప్పుడు తూర్పు, పడమర, ఉత్తరము, దక్షిణం ఉంటుంది కదా. ఉంటుంది. 4 దిక్కులు, 4 మూలలు, ఈశాన్యము, ఆగ్నేయము, నైరుతి, నైరుతి వాయువ్యం ఉంటుంది లేదా. ఉంటుంది. ఇప్పుడు నా నాకొక ఇది స్థలం ఇచ్చారనుకోండి, ఉమ్, ఇలా చదస్తంగా ఉంది. ఈ పక్కన ఇంకోటికి ఇచ్చారు, ఉమ్, దాని పక్కన ఇంకోటికి ఇచ్చారు, ఉమ్, దాని పక్కన ఇంకోటికి ఇచ్చారు, అలాగే ఇస్తారంటారు. మధ్యలో రోడ్డు, మళ్ళీ పక్కన ఇస్తారు. ఉమ్. మొట్టమొదటోడు మొట్టమొదటివాడు ఉమ్. 4 మూలల్లో ఈశాన్య మూలలో అంటే ఈశాన్య మూలలు. అంటే ఏదో నుయ్యి తవ్వుకున్నాడు. ఏం తవ్వుకున్నాడు? నువ్వు చదువుకున్నావు. అలా కాకుండా వీడు ఆగ్నేయంలో తవ్వాడు. ఉమ్. చెప్పాలి. తప్పాడు. ఆగ్నేయ మూలలో ఏం తవ్వాడు? నువ్వు తప్పాడు. మళ్ళీ మనం అంటే వాస్తు అనే మాట చెప్తున్నాడు. అదే ప్లాన్, అదే ప్లాన్. ఈ పక్కన ఇంకో స్థలం ఉంది కదా, ఉమ్. వీడేం చేశాడంటే, వీడు ఈశాన్య మూలలో లెట్రిన్ పెట్టుకుని లెట్రిన్ గొయ్యి తవ్వాడు. మొట్టమొదటి ఏ మూలం తవ్వాడు? ఈశాన్యం. ఈశాన్యులు నువ్వు తప్పాడు. ఆగ్నేయ మూలం తవ్వుకున్నాడు లెట్రిన్. ఉమ్. అంటే దీని ఏమంటారు? నుయ్యి. నుయ్య. ఉమ్. అంటే మంచి నుయ్య తప్పాడు. తవ్వాడు. రెండోవాడు ఈశాన్యమంలో, వీడు ఆగ్నేయమంలో నుయ్యి తవ్వాడు, లేదా బోరు తవ్వుకున్నాడు, నుయ్యి తవ్వాడు. ఆ పక్కన్నవాడు ఈశాన్యమంలో అంటే లేబట్టి తవ్వాడు. అప్పుడు ఏమవుతుంది? ఈ ఈశాన్యమున లెట్రిన్ గోతులో ఉన్నటువంటి నీళ్లు వీడి ముందున్న వాయువ దిశలో ఉంటే నూతుల్లోకి వెళ్తాయి నీళ్ళు. అప్పుడు ఏమవుతుంది? వాసన వచ్చేది. వీడు బాగానే ఉంటాడు, రెండోవాడు ఆడేమవుతాడు? పాడైపోతాడు. అదవుతుందా? ఈ రెండోవాడు ఆగ్నేయంలో బెడ్రూమ్ పెట్టాడు. ఏం పెట్టాడు? బెడ్రూమ్ పెట్టాడు. వాడు వెనకాల ఇంకోడు ఉన్నాడు. ఆడు ఈశాన్యములో అంటే కిచెన్ పెట్టాడు. అప్పుడేమవుతుంది? ఈడు యొక్క పొగంతా వీడి బెడ్రూమ్లోకి వస్తుంది.
అక్కడి గొడవలు మొదలవుతాయి. వాస్తు ఎలాగొచ్చింది, ఎందుకు వచ్చింది, ఇది తెలుసుకోవాలి. అందుకని ఏం చేశారంటే అందరూ కూడా ఒకే రకంగా తవ్వుకుంటే చేసుకుంటే ఒకడి వల్ల ఒకడికి ఏం రాదు, ఇబ్బంది ఉండదు. గొడవ ఉండదు. ఉమ్. అందుకని మొట్టమొదటి వాడు ఆ, ఉమ్. ఈ ఈశాన్యములో బెడ్రూమ్ పెట్టాడనుకోండి, బెడ్రూము పెట్టాడు. పెట్టుకున్నాడు. మొట్టమొదటోడు కిచెను ఆగ్నేయ మూల పెట్టుకున్నాడు. రెండవడు కూడా ఏం చేయాలి, సేమ్ అలాగే పెట్టు. ఈశాన్యములో మొట్టమొదటి ఏది పెట్టి అదే పెట్టుకోవాలి. ఉమ్. ఆజ్ఞలో ఏం పెట్టి అదే పెట్టుకోవాలి. ఉమ్. అలాగే మూడోవాడు, నాలుగోవాడు, ఐదోవాడు, ఆరోవాడు వీళ్ళందరూ ఏం చేయాలి, అలాగే చేయాలి. ఎవ్వడికి ఏ గొడవ ఉండదు. అందుకని దేర్ ఈజ్ ఏ ప్లాన్. అంటే ప్లాన్. ఆ ప్లాన్ ఏంటి, అందరూ ఒకే వైపులో ఒకటి పెట్టుకోవాలి అంటే గొడవలు లేకుండా. ఉమ్. మొట్టమొదటి ఏ దిక్కులో వాడు ఏం పెట్టాడో రెండు అదే దిక్కులో పెట్టుకోవాలి. నేను పెట్టుకోమంటే కుదరదు. దట్ ఈస్ కాల్డ్ ప్లాన్. ఉమ్. అంటే ప్లాన్. ఇప్పుడు మనం ఉన్నాం బిక్కవోళ్ళు. మన మందిరానికి ఉత్తరము తూర్పు. తూర్పుకి ఉత్తరానికి ఏముంటుంది, ఈశాన్యం ఉంటుంది. ఏముంటుంది, ఈశాన్. మనకి ఈశాన్యం లేదు. ఈశాన్యం లోపల నొక్కేసి ఉంది. ఉమ్. అంటే నొక్కేస్తుంది. మనకి ఈశాన్యంలో ఏమెళ్తుంది, డ్రైనేజ్. డ్రైనేజ్ ఉమ్. ఏమెళ్తుంది. డ్రైనేజ్ పోతుంది. కానీ ఈశాన్యంలో ఏముండాలి, నుయ్యి ఉండాలి, నువ్వు ఉండాలి. లేకపోతే పైపు ఉండాలి. అంటే అంతే. ఇండియా దేశస్తుడు ఈశాన్యం మూసుకోడు. ఉమ్. కారణం వాడు భాషలు తారమైన అయినప్పుడు క్రీస్తు పూర్వం చూపించు. క్రీస్తు పూర్వం 4000 క్రీస్తు పూర్వం 2422లో ఇండియా వచ్చేసాడు. ఇండియా వచ్చా. నువ్వు కర్ర పెట్టాలి, నువ్వు కిందకి పెట్టాలి, కిందకి. అదిగో బాబెలు గోపు నుండి ఈశాన్యకి వస్తే ఇండియా వస్తుంది. ఇది ఎప్పుడు జరిగింది, క్రీస్తు పూర్వం 2242 42లో 2242లో ఈశాన్యంగా వచ్చారు. అక్కడికి ఇండియాకి. అందుకే ఇండియా వాడు ఈశాన్యం మూసుకోడు కాబట్టి వాడు మాట మాటకి ఈశాన్యానికి వెళ్ళడానికి ఈశాన్య దిక్కులో నుయ్యో పైపో చెప్పలతో ఒక అంటే చెప్పల దోమకానికి ఏముండాలి, అక్కడ ఒక ట్యాంక్ నీళ్ళతో ఉండాలి. మాట మాటకి వెళ్తుంటాడు. ఈ విధంగా ఇండియా వాళ్ళు ఏం చేశారంటే, ఇప్పుడు జగన్ కాలనీ ఉందా, లేకపోతే తెలుగుదేశంలో వచ్చిన కాలనీలు ఉన్నాయా, అన్నీ ఒక లెక్కన చూడండి. ఎందుకు, ఏ గొడవ ఎవరికి రాకూడదు, ఉండదు. కాబట్టి నేను చెప్పేది ఏంటంటే, ఎదటివాడికి మన ద్వారా నష్టం కలగకుండా మనం కట్టుకోవడమే ప్లాన్. వాడు బెడ్రూము నైరుతిలో ఉన్నప్పుడు, వాడు బెడ్రూము నైరుతిలో ఉన్నప్పుడు నీవు ఈశాన్య మూలలో కిచెన్ పెట్టకూడదు. పెడితే ఏమవుతుంది, నీవు ఆడ పక్కన ఉన్నావు కాబట్టి పొగ అంతా ఆడికి తగులుతుంది. ఇంకా నువ్వు కానీ ఈ ఇంట్లో కానీ ఎండు మిరగాయలు పచ్చిమిరగా ఆపడం మొదలెట్టనుకో, ఆడ బెడ్ మీద బారిపోవాలి. లేదు, ఈడు ఏంటి రెండోవాడు ఆగ్నేయ మూలలో నుయ్యి తవ్వుకొని అనుకోండి, ఆడ పక్క ఉన్నవాడు ఈశాన్య మూలలో
లెట్రిన్ పోయి తవ్వకూడదు. తవ్వుతే ఏమవుతుంది? వాడు మంచిది. చిడిచి గొడవలు వస్తాయి. అదిగో నా నూతిలోకి నీ లెట్రిన్ వచ్చేస్తున్నారు, నన్ను పోయితే పడిపోతే గొడవలు. అందుకని అందరికీ ఒకే దిక్కులో బెడ్రూము, ఒకే దిక్కులో కిచెను, ఒకే దిక్కులో అంటే హాల్. ఇంకోటి 4 దిక్కులు 4 పెట్టుకుంటే ఏ గొడవ. దాన్ని ఏమన్నారు? వాస్తు. దాన్ని ప్లాన్. అంటే ప్లాన్. ఇప్పుడు నేను ఉన్నాను బిక్కవోళ్ళలో దేవుని సేవకుడిని. నేను వాయువు దిశలో కిచెన్ పెట్టాను. ఏం పెట్టాను? కిచెన్ పెట్టాను లేదా? వాయువులో ఏముంది నాకు? కిచెన్. వాస్తులు ఏమని చేస్తారండి? ఈ ఆగ్నేయమూలలో కిచెన్ పెడతారు. అంటే ఆగ్నేయమూలలో కిచెన్ పెడతారు. నాకు ఆగ్నేయమూలలో ఏముంది? బెడ్రూమ్ ఉంది. అంటే బెడ్రూమ్ ఉంది. ఈశాన్యంలో ఏముంది? డ్రైనేజ్ ఉంది. ఏముంది? డ్రైనేజ్. మరి ఈశాన్యములో నేను వాస్తు ప్రకారంగా ఈశాన్యములో నుయ్యి తవ్వితే ఏమవుతుంది? డ్రైనేజ్ లోనకొస్తుంది. అప్పుడు వాస్తు ఏమవుతుంది? నాకు పంప ములుగుద్ది. అందుకని ఈ వాస్తులు గీస్తులు తీసేసి నువ్వు కట్టుకున్న ఇల్లు, నువ్వు పెట్టుకునే లేవట్రి గొయ్య, అతను మామూలు నుయ్య, అంటే ఆ పక్కోడికి ఈ పక్కోడికి ఇబ్బంది లేకుండా లేవట్రి కూడా తవ్వుకోవాలి. మామూలు పైపు లేకపోతే నుయ్యో, పూర్వకంలో నుయ్యి ఉండేది, ఇప్పుడు ఏమి లేదు, ట్యాంకుల్లో నీళ్ళు వస్తున్నాయి. అది ఏ పక్క ఉన్నా బాధలేదు. ట్యాప్ ఈశాన్యంలో ఉండక్కర్లేదు, ఎక్కడున్నా వచ్చేది. నువ్వు ఎక్కడ ఉంటావు ఎవరికి ఇబ్బంది ఉండదు. అది నువ్వు కట్టుకుంటున్నప్పుడు అర్థమవుతుందా? వాడు బెడ్రూమ్ పెట్టుకున్న పక్కన నువ్వు కిచెన్ పెట్టావనుకో, ఇంకా అవతల సంగతి అయిపోయినట్టే. కాబట్టి ఎవరు ఇంటి నిర్మాణం క్రైస్తవులు వాస్తు ప్రకారముగా, వాస్తు అంటే ఏంటి? ప్లాన్. ఇప్పుడు నాకు ఈశాన్యంలోనేమో ఏముంది? డ్రైనేజ్. కాబట్టి నేను ఈశాన్యంలో నువ్వు తవ్వుకోలేదు. నువ్వు ఎక్కడ పెట్టాను? నేను నైరుతిలో పెట్టాను. నైరుతిలో పెడితే నీళ్ళు రావా? వస్తాయి. ఈశాన్యంలో ఏం పెట్టాం? బాప్టిస్ట్ ట్యాంక్. బాప్టిస్ట్ ట్యాంకులకి ఏమి రావు? డ్రైనేజ్ వాటర్ రావు. సిమెంట్తో చేసి కట్టింది కాబట్టి. సిమెంట్తో కట్టేస్తాం కాబట్టి ఇలాగన్నమాట. అంటే ఎదటి వ్యక్తికి మనం ఇబ్బంది కలిగించు, ఆ విధంగా కట్టుకోవడమే మంచిది. కానీ వాస్తు ప్రకారంగా ఎలాగ చేయాలంటే అవతలకి నష్టం కలిగితే ఏం అవుద్ది? ఇబ్బంది. అందుకని కాలనీ ఇల్లు అన్ని ఒక పక్కకే పెడతారు వాళ్ళు. ఎవరికి ఏ ఇబ్బంది? ఎవరికి ఏ ఇబ్బంది లేకుండా కట్టుకోవడమే వాస్తు తప్ప ఎవరికైనా ఇబ్బంది కలిగించేది వాస్తు కాదు. నేర్చుకోవాలి. అంటే నేర్చుకోవాలి. లేదు ఎవడన్నా వచ్చి ఇలా కట్టారేంటి అంటే కట్టుకున్నాం, ఎవరికి హాని లేకుండా మనం కట్టుకున్నాం. అలా కాదు, నువ్వు ఈశాన్యం మూలనే నువ్వు ఇప్పుడు ఎవడన్నా వచ్చి నాకు ఏంటండి మీకు నాకు ఇక్కడ ఉంది, నా నుయ్యి ఎక్కడుంది? నైరుతి. అంటే నైరుతిలో ఉంది. ఈశాన్యంలో ఏముంది? డ్రైనేజ్. మరి వాస్తు ప్రకారంగా ఈశాన్యంలో మరి అంటే నువ్వు తవ్వితే ఏమవుతుంది నా సంగతి? అందుకని నాకు వాస్తు పనిచేయదు. అంటే వాస్తు పనిచేయలేదు. ఈశాన్యమూలలోనేమో నువ్వు తవ్వలేదు, ఈశాన్యం పక్కనే ఆగ్నేయమూలలో వంట పెట్టుకోలేదు, నైరుతిలో ఇంకోటి పెట్టలేదు, వాయువులో పెట్టాం
కిచెన్ పెట్టాం. వాయువులో కిచెన్ పెడితే పప్పు ఉడకదా? ఉడుకుతుంది, ఎందుకు ఉడకదు? అన్నం ఉడకదా? కూర తయారవదా? తయారవుతుంది. తయారవతే తుక్కు రాకొట్టేద్దాం అంటే చెప్పాలి. అడిగి ఆగ్నేయ మూలంలోనే కిచెన్ పెడితే పప్పు ఉడుకుద్దా? మనంటే చేయండి. మరి అదే ఇది. మరి వాస్తు అంటే అదే ఇప్పుడు. అంటే ఎలా చేయకపోతే ఈ నష్టం వచ్చేది, అలా చేయకపోతే నష్టం వచ్చేది. ఎలా చేయకపోతే నష్టం రాదు. నీ ఇంటి చుట్టుపట్ల ఉన్న వారికి నీవు ఇబ్బంది లేకుండా చెప్పు, ఇబ్బంది కలిగించు. ఇబ్బంది లేకుండా ఎటు కట్టుకున్నా బాధ లేదు. దేవునికి ప్రార్థన చేసి ఆ విధంగా చేయడమే మంచిది తప్ప వాస్తు అని చెప్పి అలాగ చేయాలంటే, నేను వాస్తు ప్రకారం చేస్తే నాకు ఏమవుద్ది? నా నూతిలోకి డ్రైనేజ్ వాటర్ వచ్చేది. కాబట్టి ఎవరు ఈ ప్రశ్న వేశారు? ఎండ్రపాటి కళ్యాణ్ గారు. ఇది నేర్చుకోవాలి అంటే నేర్చుకోవాలి. నేను వాస్తు పాటించను అంటే వాస్తు పాటించు. కొమరపాలెం, బిక్కవోలు, ఓలపల్లి సంఘాల్లో నేనేం పాటించలేదు, వాస్తు పాటించను అంతే. పాటించను. ఇతరులకు ఆటంకం లేకుండా కట్టుకోవడమే ప్లాను, వాస్తు, క్రమమైన పద్ధతి. అంటే క్రమమైన పద్ధతి. ఇక్కడతో సహోదరుడు ఎండ్రపాటి కళ్యాణి, మరి సహోదరియో సహోదరుడు తెలీదు, సహోదరుడే సహోదరుడు నేర్చుకోవాలి. దీంతో ఈ యొక్క వీడియో ముగిస్తున్నాం. ప్రైజ్ ద లార్డ్.